ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఖచ్చితంగా ఇదే అని చెప్పుకోవాలి. అంటే మీరు ఆదివారం జన్మించారా, సోమవారం జన్మించారా, లేకపోతే మంగళవారం జన్మించారా, ఈ విధంగా వారంలో 7 రోజుల్లో మీరు ఏ రోజు జన్మించినట్లయితే మీరు జన్మించినటువంటి వారాన్ని బట్టి మీ యొక్క జాతకం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి లక్షణాలు కావచ్చు, మీరు జన్మించిన రోజును బట్టి అంటే ఏ వారం జన్మించారో దాని మీద కూడా ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారు పుట్టిన తేదీ కాని, నక్షత్రాన్ని కాని, లేకపోతే సమయాన్ని బట్టి కాని వారి యొక్క జాతకాన్ని రాయించడం చేస్తూ ఉంటాం. ఈ జాతకం ద్వారా వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వారి జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయా, ఉంటే వాటికి ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారు జన్మించిన వారం అనగా సోమవారం నుంచి చివరికి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా మందికి అర్థం కాని విషయం. అంటే వారి యొక్క జన్మించిన నక్షత్రాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాత్రమే జాతకాన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. కానీ వారు జన్మించిన రోజు పైన కూడా వారి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఏ వారంలో జన్మించిన వారు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆదివారం. ఈ యొక్క ఆదివారం జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో తెలివితేటలను కలిగి ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం జన్మించిన వ్యక్తులు ఒక్కసారి దేన్నైనా గుర్తుంచుకోవాలి అనుకుంటే కనుక జీవితాంతం దాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకోగలుగుతారు. ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే కనుక ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఓటమిని ఏమాత్రం కూడా అంగీకరించరు. అంటే ఓటమి వచ్చినా కానీ తిరిగి విజయం కోసం ప్రయత్నం చేస్తారు. దాంట్లో విజయాన్ని కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో వీరికి మొండి పట్టుదల కూడా అలవడుతుంది. ఈ యొక్క మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలను కూడా కొన్ని సందర్భాల్లో కొని తెచ్చుకునే అవకాశం కూడా ఈ యొక్క ఆదివారం జన్మించిన జాతకులకి ఉంటుంది. కానీ ఎట్టకేలకు వీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇక మరొక వారం సోమవారం. అంటే సోమవారం జన్మించిన వారు కూడా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలోచనల కారణంగా అధిక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయంపై చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం రోజు ఎవరైతే జన్మిస్తారో వారు చాలా పాజిటివ్ గా ఉంటారు. అంటే సోమవారం జన్మించిన వ్యక్తులకి ఆలోచనలు అధికంగా ఉంటాయి, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం జన్మిస్తే మాత్రం ఎక్కువగా పాజిటివ్ గా ఉంటారని చెప్పుకోవాలి. అదేవిధంగా అమావాస్యకు దగ్గరగా ఉన్న సోమవారం వారు జన్మిస్తే కనుక ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంటే సోమవారం జన్మించినా కానీ పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం జన్మిస్తే పాజిటివిటీ వారిలో ఎక్కువగా ఉంటుంది. అమావాస్యకు దగ్గరగా ఉన్న సోమవారం రోజు జన్మిస్తే కనుక నెగిటివిటీ వారి లోపల ఎక్కువగా ఉంటుంది, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇక మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం వల్ల అనుకున్న కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఈ యొక్క మంగళవారం పుట్టిన వారు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు. అంటే వీరి యొక్క జీవితంలో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఎక్కువగా గ్యాప్ అనేది ఉండకుండా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు. అంటే వీరి యొక్క జాతకం చూస్తే కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలో చిక్కుకుంటారు అన్నట్లుగా చూసే వారికే విసుగు తెప్పించే విధంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వైవాహిక జీవితంలో మాత్రం మంగళవారం జన్మించిన జాతకులు ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బుధవారం జన్మించిన జాతకుల యొక్క వివరాలు చూస్తే కనుక చురుగ్గా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలను వీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈ యొక్క బుధవారం జన్మించిన వారు ఏ విషయమైనా సరే
వారి మనసులో పెట్టుకునే అలవాటు అస్సలు ఉండదు. అలాగే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతూ ఉంటారు. ఏదైనా అనిపిస్తే బయటికి చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా కొన్నిసార్లు సమస్యలను కొని తెచ్చుకుంటారని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే బుధవారం జన్మించిన వ్యక్తులు కల్మషం లేని వ్యక్తులనే చెప్పుకోవాలి. జీవితంలో పైకి రావటానికి అనేక సందర్భాల్లో వీరు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఇక గురువారం జన్మించిన వారిలో జ్ఞానం చాలా అధికంగా ఉంటుంది. అలాగే వాక్చాతుర్యం అంటే మాటకారితనం కూడా ఈ యొక్క గురువారం జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా టీచర్లు కావచ్చు, లాయర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జీవితంలో డబ్బుకు కొదువ అనేది ఉండదు. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరిపైన ఎళ్లవేళలా తోడుగా ఉంటుంది. కాబట్టి గురువారం జన్మించిన జాతకులకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితం మొత్తం కూడా డబ్బుకు లోటు లేకుండా గడిచిపోతుంది. ఇక శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరులను ఆకర్షించగలుగుతారు. ఎవరైనా వీరిని చూడగానే చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం మాత్రమే కాదు, చూడగానే వారి సమస్యలను వీరితో ఓపెన్ గా చెప్పేసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి డబ్బు అంటే ఏమాత్రం లెక్క ఉండదు. ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు. అలాగే వింతు వినోదాల్లో పాల్గొనటం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఈ విధంగా డబ్బును వృధాగా ఖర్చు చేయటం వల్ల కూడా జీవితంలో కొన్ని సందర్భాల్లో డబ్బుకు లోటు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి శుక్రవారం జన్మించిన జాతకులు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం. లేకపోతే జీవితంలో చాలా రకాల ఇబ్బందులను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శనివారం జన్మించిన జాతకుల యొక్క వివరాలు చూస్తే గనక వీరి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. అంటే ఒకేసారి మంచి స్టేజ్ లో ఉండలేరు. వీరు కింది నుండి పైకి వస్తారని చెప్పుకోవాలి. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. అలాగే జీవితంలో కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ యొక్క కష్టాలను ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో పైకి రావటానికి అధికంగా శ్రమిస్తారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వీరు జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే ఈ శనివారం జన్మించిన వ్యక్తులు జీవితానికి దృఢమైన విధానాన్ని తీసుకునే నిశ్చయాత్మకమైన వ్యక్తులనే చెప్పుకోవాలి. నిదానంగా ఉంటారు. స్థిరంగా కష్టపడి పనిచేసేవారుగా కూడా ఉంటారు. క్రమశిక్షణగా ఉంటారు. ఇతరులకు భిన్నంగా ఉంటారు. అలాగే ఇతరులను తొందరగా నమ్మరు. కాని వారితో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రం వారిని ఈజీగా నమ్మేస్తారు. అలాగే జన్మించిన తేదీలను బట్టి కూడా వారి యొక్క వ్యక్తిత్వం అనేది, వారి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఏదైనా నెలలో 3, 9, 12, 15, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తారు. అన్ని అంశాల్లోకెల్లా వీరి తొలి ప్రాధాన్యత దీనికే. కళలు, సాంప్రదాయాల్లో సైతం సృజనాత్మకంగా ఆలోచిస్తారు. చాలా తెలివైన వ్యక్తులు. అంతేకాకుండా ఊహాత్మక సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే 8, 17, 22, 26, 13, 24, 31 తేదీల్లో జన్మించిన వారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. కుటుంబం అంటే ప్రాణమిచ్చే మనస్తత్వం వీరికి ఉంటుంది. రక్త సంబంధీకులకు ప్రేమను పంచే వీరు వారి కోసం ఏదైనా చేస్తారు. నిజాయితీపరులైన స్నేహితులు. అలాగే స్నేహితులకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేస్తారు. అలాగే ఏ నెలలో అయినా సరే 4, 25, 16, 5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులు అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వివిధ అంశాల్లో భాగస్వాములుగా ఉంటూ వాటి ద్వారా అనుభవాన్ని గ్రహిస్తారు. సాహసం చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. తమ పరిధిలోని వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే 1, 10, 18, 19, 27 తేదీల్లో జన్మిస్తే కనుక నాయకులుగా ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా బలవంతులు. లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో వాటిని సాధించుకుంటారు. అలాగే 2, 6, 7, 11, 20 తేదీల్లో జన్మించిన వారు ఆకర్షణీయమైన వ్యక్తులు. మొదటిసారి చూసినప్పుడు తప్పుడు భావన కలిగినా కాని తర్వాత వీరి యొక్క వ్యక్తిత్వం ఇతరులకు అర్థమవుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు తమకు ఎదురైన సమస్యలను సులభంగా అధిగమిస్తారు. చూశారు కదండి, ఏ వారాల్లో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ తేదీల్లో జన్మించిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.